హై వ్యూవర్స్, నేను ఏపీలో అయితే జగన్కి వ్యతిరేకంగా ఉన్నానని, తెలంగాణ అయితే రేవంత్ రెడ్డి ఫేవర్గా ఉన్నానని కొంతమంది కామెంట్లు పెడతాను. తర్వాత నేను డీప్గా వెళ్ళిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అండ్ రియాలిటీ కూడా మీకు చెప్తా. ఇప్పుడు ఏంటంటే, నేను గతంలో కూడా చెప్పాను, అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదే నేను 90% హామీలు అమలుపరిచా, 99% హామీలు పరిచయం అంటూ ఉంటాడు. ఏందే నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ దానికి ఓఎమ్మ జనాలు వచ్చేసి జై జగన్ అంటూ ఉంటారు. మీది కూడా మరలా జగనే సీఎం అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఆయన అసలు ఏం చెప్తున్నాడే బాబు, ఆయన డబ్బా కొట్టుకున్నాడే బాబు, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉన్నాడే బాబు, ఆయన నిన్న చెబుతుంది అబద్ధాలే బాబు అని నేను అంటుంటే అబ్బే కాదు కూడదు అంటున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఒకళ్ళు ఇదిగో వైరల్ చేస్తున్నాం. ఏమని, హాయ్ ఐఆమ్ ఆ పేరేంటి అబ్బా, నభా, హాయ్ ఐఎమ్ నభా పటేల్. మన రామ్ అండోస్ పూరిజన సినిమా ఉంది కదా, ఇస్మార్ట్ శంకర్, అందులో ఒక హీరోయిన్ నభా పటేల్ ఏదో ఉండే. సో హాయ్ ఐఎమ్ నభా. తర్వాత హాయ్ ఐఆమ్ రెబా, ఇషా రెబ్బా. నభా, హాయ్ ఐఎమ్ నభా, హాయ్ ఐఎమ్ రెబ్బా, ఇషా రెబ్బా అంటే రెబ్బా. హాయ్ ఐఎమ్ హెబ్బా పటేల్. దాంతో హాయ్ ఐఎమ్ డబ్బా, సెల్ఫ్ డబ్బా అంటూ ఇంది. యాక్చువల్లీ నేను టచ్ చేసిన టాపిక్ కాదు, మరలా చెప్తున్నా. ఇటువంటి కుప్పలప్పుల వైరల్ అవుతూనే ఉంటాయి, ట్రోలింగ్లు చేస్తుంటాయి. కానీ నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే, ఇందులో నిజమెంత అబద్ధంత మనం ఒకసారి ఆలోచిద్దామా అంటున్నా. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఒకసారి ఎప్పుడు ఇచ్చినట్టున్నారు, అది కూడా 2200 పోస్టులు ఎంతో. అందులో మళ్ళీ 33 నోటిఫికేషన్లు, అందులో సగం వచ్చేసి లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉందా, వచ్చిందా, లేదు అంటే ఏంటి, అబద్ధమా కాదా? మరి ఈయనేంటి 99% హామీలు అమలుపరచని చెప్పేసి డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు అంటే మరి ఏమన్నా సెల్ఫ్ డబ్బా కాదా అది? అబద్ధమా కాదు. నెక్స్ట్ మెగా డిఎస్సి ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన 7,000 పోస్టులు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, మోసం అది అన్నాడు. మన గవర్నమెంట్ రాగానే 20,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. ఎవ్రీ ఇయర్ మరలా ఖాళీ అయ్యే పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. అనకూడదు కానీ ఒక్క టెంట్ ఒక డిఎస్సి లేదు. చివరికి ఇప్పుడు హడావుడిగా డిఎస్సి ఇచ్చారు. దీన్ని కూడా మరలా టెట్, తర్వాత టీఆర్పీ, తర్వాత వచ్చేసి మెగా డిఎస్సి సరే డిఎస్సి ఏదో ఉన్నాయి. ఆ ఎగ్జామ్ డేట్లు అన్నీ అక్కడక్కడ ఉండటం, హైకోర్టులో కేసు నడుస్తుంది. సో దాన్ని కూడా రద్దు చేయడం కావచ్చు, లేదన్నప్పుడు డేట్లు మార్చడం కూడా జరగవచ్చు. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎగ్జామ్ జరిగితే కూడా డౌట్. బట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాడు. ఓకేనా, నేను డిస్టర్బ్ చేయండి. సో ఆ డిఎస్సి దగ్గర తప్పు. ఎవ్రీ ఇయర్ పోలీసు పోస్టులు భర్తీ చేస్తూ ఉండాలి, అవి లేవు. ఒక ఎస్ఐ పోస్టులు ఏమో మనం భర్తీ అయినట్టు ఉంది, మిగతా వాటికి సంబంధించి దిక్కు దివానా లేదు అనకూడదు. కానీ టీచర్ పోస్టులు లేవు, గ్రూప్స్ తాలూకు పోస్టులు లేవు, పోలీస్ పోస్టులు లేవు. బట్ ఈయన వచ్చిన తర్వాత అబ్బా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంతోషం అసలు ఎక్కడా లేదు అని నేను చెప్తా ఉంటాడు. ఎదురున్న అమాయకులు అనకూడదు కానీ ఎస్ అంటూ జిందాబాద్. బాబు నేను చూసానే బాబు, ఏదో సభ పగలు ఎండ, ఈయన అంటాడు సెల్ ఫోన్లు ఉన్నాయా, సెల్ ఫోన్లు తీసాట టార్చ్ లైట్ ఆన్ చేయాలట. మరి ఆయనకి స్క్రిప్ట్ ఎవరన్నా అట్లా చెత్తగా ఇస్తున్నారా, లేదంటే ఆయనకు అప్పుడు అనిపించి చెప్తున్నాడా, లేదంటే ఆయనకి నిజంగా ఏమన్నా ఆలోచన విధానం లేదన్నా అటు ఇటుగా మార్పులు చెప్పాలని చోటు చేసుకుంటే నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి స్థానం ఉన్నాడు కాబట్టి నేను కొన్ని మాటలు మాట్లాడలేకపోతున్నాను ఒక జర్నలిస్ట్గా. ఆయన చెప్పేవి అబద్ధాలనే విషయం అర్థమవుతూనే ఉంది. ఆయన సరే జనాలు తండోపు వస్తారని చెప్పేసి వైసీపీ ప్రచారం చేసుకుంటున్నప్పుడు ఏం చెప్తున్నారు, జగన్ చెప్పాడంటే చేస్తాడు. ఏం చెప్పాడు, ఏం చేశాడు? మాట తప్ప మాడం తప్ప అంటాడు. రాజధాని అమరావతి అన్నాడు, ఏమైంది 3 రాజధానులు అన్నాడు. అబ్బే అడ్డంగా ప్రజలను మోసం చేశారు. ఇక్కడ పోలవరం రివర్స్ టెండింగ్ చేసి 2021 కంప్లీట్ చేస్తామన్నారు. ఎవరు అనిల్ కుమార్ యాదవ్ అబ్బో ఏం చెప్పాడే బాబు అసెంబ్లీలో. అసలు ఎటకారంగా ఏదో చేసి హడావుడి చేశాడు. నాకు తెలిసి ప్రపంచంలో ఈ వైసీపీ వాళ్ళు చేసేంత హడావుడి కానీ, వీళ్ళు కొట్టుకునే సెల్ఫ్ డబ్బా కానీ అనకూడదు. కానీ చిన్న పిల్లడు కూడా ఏంద్ర ఇల్లు అన్న ఫీలింగ్ వస్తూ ఉండేది వాళ్ళు చేసే పనులు. కానీ చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. మన దగ్గర కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ అలాగే ఫీల్ అవుతూ ఉంటారు ఆ జగన్కి అండ్ వాళ్ళు చేసే పనులు చూసి. ప్రౌడ్గా మీరు బతకాలి, అలా ఉండాలని నేనంటూ ఉంటే నేను చెడ్డోడిని. సో ఇప్పుడు చెప్పండి, ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడా లేదా ఉన్నది చెప్తున్నాడా? రోడ్లు ఎన్ని చోట్ల ఉన్నాయి రోడ్లు సరిగా? సరే వేరే వీడియో ఇందులోనే వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. అల్లూరు జిల్లాలో
రంపచోడవరం దగ్గర రంప అనే ప్రాంతం దాకా అండ్ మారేడుమిల్లి అక్కడ తాడేపల్లి అనే ఊరు నుంచి రంప అనే దానికి రోడ్డు. వాళ్ళు రోడ్డు వేసారా ఏదన్నా లేయర్ పరిచారా అన్నట్టుగా ఉంది. మొత్తం లేచిపోతుంది ఎక్కడిదక్కడ. రోడ్లు ఉండవు, వేస్తే ఎంత అధ్వానం. బ్రిడ్జిలు ఉండవు, కొత్త వేవ్ కట్టరు. ఉన్నటువంటి బ్యారేజ్లు కానీ డ్యాములు కానీ రిపేర్లు ఉండవు. గేట్లు కొట్టుకుపోతే అన్నమయ్య డ్యామ్ ఎగిరిపోయింది. ఇన్ టైంలో కరెంట్ ఉండదు. ఉద్యోగులకు జీతాలు సరిగా రావు. ఇయ్య బాబోయ్, ఇంకా ఎవరు స్వామి జగన్ వచ్చేసి జై జగన్ అనేవాళ్ళు, ఇంకెవరు స్వామి వైసీపీని గెలిపించేవాళ్ళు, ఇంకెవరే బాబు ఈ జగన్ చెప్పినంత నిజమని చెప్పేసి నమ్మేది? నేనైతే సెల్ఫ్ డబ్బానే అంట. ఆ పోస్ట్ ఎవరైతే వైరల్ చేస్తున్నారో ఏంటి ఐఎమ్ నెబ్బ, ఐఎమ్ వచ్చేసి రెబ్బ, ఐఎమ్ వచ్చేసి హెబ్బ, ఐఎమ్ డబ్బా సెల్ఫ్ డబ్బా అని ఏదైతే ఉందో వైరల్ చేస్తున్నారో, ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్గానే పెట్టారు నాకైతే అనిపిస్తూ ఉంది. నిజం నాకైతే చాలా బాధేస్తుంది. ఇంకా జగన్ ట్రాప్లో ఉండి ఇంకా వైసీపీ చెప్పే మాటలు వింటూ వాళ్ళకి జిందాబాద్ కొడుతున్న జనాలను చూస్తూ ఉంటే